మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి అజిత్ పవార్ ప్రయాణిస్తున్న చార్టర్డ్ ఫ్లైట్ కుప్పకూలింది. ఈ ప్రమాదంలో డిప్యూటీ సీఎం అజిత్ పవార్ సహా 5గురు చనిపోయారు. అందులో హెచ్సి విదీప్ జాదవ్ పిఎస్ఓగా విధులు నిర్వర్తిస్తున్నారు. అంతేకాకుండా పైలట్ కెప్టెన్ సుమిత్ కపూర్, కెప్టెన్ శాంభవి పాఠక్, ఫ్లైట్ అటెండెంట్ పింకీ మాలి ఉన్నట్లు కూడా వివరాలు బయటకు వచ్చాయి. అయితే ఆ ఫ్లైట్లో ఉన్న యువ కెప్టెన్ శాంభవి పాఠక్ గురించి సోషల్ మీడియాలో జోరుగా చర్చ జరుగుతోంది. దీంతో ఆమె ఎవరు అన్న దానిపై ఉత్కంఠ రేగింది. ఆమె మృతికి చాలామంది సంతాపం తెలుపుతున్నారు. మంచి ఇంటెలిజెన్స్, ఫస్ట్ క్లాస్ స్టూడెంట్ అంటూ కామెంట్స్ చేస్తున్నారు. కెప్టెన్ శాంభవి పాఠక్ ఇండియన్ ఏవియేషన్ రంగంలో క్రమంగా ఎదిగిన టాలెంటెడ్ పైలట్. స్టూడెంట్ పైలట్గా తన ప్రయాణాన్ని ప్రారంభించి అడ్వాన్స్డ్ బిజినెస్ జెట్కు ఫస్ట్ ఆఫీసర్ స్థాయికి చేరుకున్నారు. ఈ స్థాయికి వచ్చేందుకు ఆమె ఎంతో నిబద్ధతతో కష్టాన్ని నమ్ముకొని పైకి వచ్చినట్లుగా ఆమె స్నేహితులు చెబుతారు. ఇవాళ ఉదయం మహారాష్ట్రలోని బారామతి దగ్గర కూలిపోయిన లియర్జెట్ 45 VTSSK ఫ్లైట్లో ఆమె క్రూ సభ్యురాలుగా విధులు నిర్వహిస్తున్నారు. ఈ దుర్ఘటనలో విమానంలోని 5గురు ప్రయాణికులు ప్రాణాలు కోల్పోయారు. శాంభవి పాఠక్కు చిన్నప్పటి నుంచే విమానయానంపై ఆసక్తి ఉండేది. దీంతో ఆమె 2018లో ఎయిర్ ఫోర్స్ బాల్ భారతి స్కూల్లో తన సెకండరీ విద్యను పూర్తి చేశారు. పైలట్ కావాలనే స్పష్టమైన లక్ష్యంతో విదేశాలకు వెళ్ళి అనేక కోర్సులు పూర్తి చేశారు. అందుకోసం న్యూజిలాండ్కి వెళ్ళి న్యూజిలాండ్ ఇంటర్నేషనల్ కమర్షియల్ పైలట్ అకాడమీలో కఠినమైన శిక్షణ పొందారు. 2018-19 మధ్యకాలంలో న్యూజిలాండ్ సివిల్ ఏవియేషన్ అథారిటీ, భారత డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ ప్రమాణాల ప్రకారం కమర్షియల్ పైలట్ లైసెన్స్ సాధించారు. తన విద్యను అక్కడితో ఆపకుండా 2022లో ముంబై యూనివర్సిటీ నుంచి ఏరోనాటిక్స్, ఏవియేషన్ అండ్ ఏరోస్పేస్ సైన్స్ అండ్ టెక్నాలజీలో బ్యాచిలర్ ఆఫ్ సైన్స్ డిగ్రీని పూర్తి చేశారు ఆమె. అదే సమయంలో ఆమె ఫ్రోజెన్ ATPL ఎయిర్లైన్స్ ట్రాన్స్పోర్ట్ పైలట్ లైసెన్స్ కూడా సాధించారు. ఇది భవిష్యత్తులో కమర్షియల్ ఎయిర్లైనర్కు కెప్టెన్గా మారేందుకు అవసరమైన అన్ని ఉన్నత స్థాయి సైద్ధాంతిక పరీక్షలు పూర్తి చేసినట్లు సూచించే ముఖ్యమైన మైలురాయి. శాంభవి తన ప్రయాణంతో పాటు భవిష్యత్ పైలట్లకు మార్గనిర్దేశం చేయడంలో కూడా కీలక పాత్ర పోషించారు. ఆమె మధ్యప్రదేశ్ ఫ్లయింగ్ క్లబ్లో అసిస్టెంట్ ఫ్లైట్ ఇన్స్ట్రక్టర్గా కూడా పనిచేస్తూ ఫ్లైట్ ఇన్స్ట్రక్టర్ రేటింగ్ను A కలిగి ఉన్నారు. ఆమెతో పనిచేసిన సహచరులు ఆమెను క్రమశిక్షణతో కూడిన నైపుణ్యం గల ప్రొఫెషనల్గా గుర్తు చేసుకుంటారు. శిక్షణా రంగం నుంచి చార్టర్ ఆపరేషన్లకు ఆమె ఎంతో సమర్థంగా మారారంటూ తోటి స్నేహితులు, సన్నిహితులు చెబుతుంటారు. ఇవాళ ఉదయం పైలట్ ఇన్ కమాండ్ కెప్టెన్ సుమిత్ కపూర్తో కలిసి శాంభవి ఇద్దరు సభ్యుల కాక్పిట్ క్రూలో భాగంగా ఉన్నారు. ఢిల్లీకి చెందిన చార్టర్డ్ సంస్థ VSR నిర్వహిస్తున్నటువంటి ఈ విమానం అజిత్ పవార్తో పాటు ఆయన వ్యక్తిగత భద్రతాధికారి విదిత్ జాదవ్, సహాయకురాలు పింకీ మాలిని కూడా ప్రయాణిస్తున్నారు. ఉదయం సరిగ్గా 8:45 సమయంలో బారామతి ఎయిర్పోర్ట్ ల్యాండింగ్ చేసే క్రమంలో సాంకేతిక సమస్యలు తలెత్తి ఫ్లైట్ రన్వే నుంచి దారి తప్పింది. దీంతో చార్టర్డ్ ఫ్లైట్ ఒక్కసారిగా బ్లాస్ట్కు గురైంది. ఆకాశాన్ని హద్దుగా చేసుకుని సాగించిన తన జీవన ప్రయాణం ఇలా అర్ధాంతరంగా విషాద మలుపు తిరగడంతో కెప్టెన్ శాంభవి పాఠక్ సన్నిహితులు తీవ్ర దిగ్భ్రాంతిని, శోకాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఆమె అంకిత భావం, భవిష్యత్తుపై కన్న కలలు ఎన్నో తరాలకు ప్రేరణగా నిలుస్తాయని చెప్తారు.